విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల ప్యాకేజీ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన సందర్భాన బీజేపీ నేత జీవీఎంసీ 95వ వార్డు కార్పొరేటర్ ముమ్మన దేవుడు సుజాత నగర్ భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కష్టాల్లో ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారానికి తొలి విడతగా ఉద్దీపన ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు 11,440 కోట్ల ప్యాకేజీ కేంద్రం ప్రకటించడం పట్ల ఏపీలో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందని కార్పొరేటర్ అన్నారు. అదే సమయంలో విశాఖ ఉక్కును కాపాడేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రయత్నాలు అభినందనీయమని కార్పొరేటర్ పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కృషి చేసిన అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేష్, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, దగ్గుపాటి పురంధేశ్వరి, ఉత్తరాంధ్ర నాయకులు పివిఎన్ మాధవలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నముషిలివాడ మండలం బీజేపీ 95, 97వ వార్డు అధ్యక్షులు చిక్కాల సతీష్, బీజేవైఎం పెందుర్తి నియోజకవర్గం కన్వీనర్ శ్రీకాంత్, బీజేవైఎం విశాఖ జిల్లా ఉపాధ్యక్షులు బొడ్డు గురునాథ్ ప్రసాద్, లక్ష్మణ్ కుమార్, వెంకటేష్, పిడివి ప్రసాద్, రాపర్తి దుర్గా ప్రసాద్, కంచిపోయిన వెంకట సంతోష్, కేవీఆర్ లక్ష్మి, కె మాధవి, సూర్యకుమారి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీజీ గారికి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మరి మహాకూటమి 7 నెలల్లో బీజేపీ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత కేంద్రంలో, రాష్ట్రంలో అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో మరి 7 నెలల్లోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు ప్రారంభించుకోవడం జరిగింది. ప్రత్యేకంగా మరి విశాఖ ఉక్కు హాజరు హక్కు అనేటువంటి నినాదాన్ని మరి గత 5-6 సంవత్సరాల నుంచి మన స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్గానే చేస్తున్నారని చెప్పి మరి కార్మికులు కూడా మరి సుమారు 5-6 సంవత్సరాల నుంచి ధర్నాలు, కార్యక్రమాలు, నిరసన కార్యక్రమాలు చేయడం. ప్రధానమంత్రి గారు ఆలోచన చేసి ఇది ఆంధ్రుల తాలూకా హక్కు కాబట్టి దీన్ని ప్రైవేట్గా చేయకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడమే కాకుండా దీనికి సుమారు 11,444 కోట్ల రూపాయలు మరి ప్యాకేజీని కూడా ప్రకటించిన తర్వాత ఈరోజు మన మోడీజీ గారికి మనం పాలాభిషేకం తీసుకోవడం జరిగింది. దానికి ప్రత్యేకంగా మరి మహాకూటమి కలిసి ప్రయాణం చేయడానికి జననేత పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తాలూకా అవసరం మనకు ఉందని చెప్పి ఆలోచన చేసి ఎన్నికల సందర్భాల్లో మరి ఆయనకు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ, పార్లమెంట్ సభ్యులు ఈ రాష్ట్ర ప్రజలే నా శ్రేయస్ అనేటువంటి ఆలోచనతోటి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇవాళ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మరి మహాకూటమి పరిపాలన రావడం. దానిలో భాగంగా మరి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా పార్లమెంటు సభ్యులుగా భరత్ గారు ఇద్దరు వచ్చిన తర్వాత ఉమ్మడి విశాఖ జిల్లాని ఇక్కడ ఉన్నటువంటి యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించాలనేటువంటి మంచి ఆలోచనతో మరి మొన్ననే ప్రధానమంత్రి గారు 2 లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. సీఎం రమేష్ గారు కూడా మరి అనకాపల్లి జిల్లాని రాష్ట్రంలోనే మనకు తెలుసు, గతంలో ఈ 3 జిల్లాలు కూడా వెనుకబడిన జిల్లాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో. అటువంటి అనకాపల్లి జిల్లాని ఇప్పుడు సీఎం రమేష్ గారు పార్లమెంట్ మెంబర్గా ఎన్నికైన తర్వాత
ఆయనకున్నటువంటి పరిచయాల వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులకి సీఎం రమేష్ గారు ఎంతో కృషి చేస్తున్నారు. మరి అటువంటి సందర్భాల్లో ఇవాళ మనకి స్టీల్ ప్లాంట్ని కాపాడినందుకు మన పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తల తరఫున నాయకుల తరఫున మరి మన ప్రధానమంత్రి గారికి సీఎం రమేష్ గారికి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మన పురంధేశ్వరి గారు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఆవిడ కూడా గతంలో అనేక అనుభవం ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీని ప్రజల్లో విశ్వాసం పెంచాలి అనేటువంటి ఆలోచనతోటి మరి పనిచేస్తున్నారు పురంధేశ్వరి గారు కూడా. ఆ రకంగానే ఇవాళ ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి అనేక నిధులు ఇవ్వడమే కాకుండా రాజధాని కానీ పోలవరం కానీ ఇవి కూడా 5 సంవత్సరాల్లో పూర్తి చేయాలనే సంకల్పంతో మరి మన ప్రధానమంత్రి గారు ఉన్నారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. దానికి రథసారథి మరి పురంధేశ్వరి గారు, మరి సీఎం రమేష్ గారు, అలాగే బీజేపీలో ఉన్నటువంటి ఇతర కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ కలిపి జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ సమిష్టిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రత్యేకంగా మరి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణగా నిలుపుదల చేస్తూ ప్యాకేజీని ప్రకటించినందుకు చాలా మళ్ళా ఇంకోసారి మన మోడీజీ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ తక్కువ వ్యవధిలోనే ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి ప్రతి బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై శ్రీరామ్. भारत माता की, भारत माता की, नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం, नरेंद्र मोदी गाరి నాయకత్వం, सीएम रमेश गाరి నాయకత్వం, सीएम रमेश गाరి నాయకత్వం, सीएम रमेश गाరి నాయకత్వం. मातरम मातरम.